ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ తుది దశకు చేరింది. దాదాపు 2 నెలల పాటు సాగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. ఏకంగా 7 దశల్లో జరిగిన పోలింగ్లో యావత్ భారతావని ఉత్సాహంగా పాల్గొంది. వచ్చే 5 ఏళ్ల పాటు దేశం దశను దిశను నిర్దేశించే ఈ సార్వత్రిక సమరంపై భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొని ఉంది. జాతీయ పార్టీలకు ధీటుగా ప్రాంతీయ పార్టీలు గట్టి పోటీనివ్వడంతో సార్వత్రిక పోరు ఎంతో రసవత్తరంగా సాగింది. ఎన్నికలు పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి జూన్ 4న జరిగే కౌంటింగ్ పైకి మళ్లింది. ఇవాల్టితో భారత ఎన్నికల మహాసంగ్రామం ముగిసింది. ఇక విజేతలు ఎవరు అనేదే తేలాల్సి ఉంది. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియా సంస్థలు, పలు సర్వే సంస్థలు, రాజకీయ విశ్లేషకులు పోలింగ్ సరళిపై ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం ఆనవాయితీ. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పలు సంస్థలు భిన్నమైన లెక్కలతో ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. కానీ సిప్యాక్ అనే సర్వే సంస్థ మాత్రం అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టమైన నివేదిక వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 స్థానాలు, కాంగ్రెస్ 66 స్థానాలు, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తాయని సిప్యాక్ వెల్లడించింది. సిప్యాక్ చెప్పినట్లే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాయి. తాజాగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓటింగ్పై కూడా సిప్యాక్ స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిపై సిప్యాక్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ ప్రజలు మొగ్గు చూపినట్లు ప్రకటించింది. అధికార పార్టీ కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం కానున్నట్లు తేల్చి చెప్పింది. ఓట్ల శాతానికి సంబంధించి బీఆర్ఎస్కు 44.95%, కాంగ్రెస్కు 27.56%, బీజేపీకి 26.38%,
ఎంఐఎంకు 0.77% ఓట్లు వచ్చినట్లు సిప్యాక్ సర్వే వెల్లడించింది. సీట్ల వారీగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు, బీజేపీకి 2 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ 1 సీటుకే పరిమితం అవుతుందని సిప్యాక్ తేల్చి చెప్పింది. అటు ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధిస్తుందని, 2 స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని సిప్యాక్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించబోతుందని సిప్యాక్ సర్వే వెల్లడించింది. మొత్తం 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మరో 2 స్థానాల్లో బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తుందని తేల్చి చెప్పింది. పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సిప్యాక్ ప్రకటించింది. నిజామాబాద్ బీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, భువనగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని చెప్పారు. నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సిప్యాక్ వెల్లడించింది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్లలో బీజేపీ విక్టరీ ఖాయమని తెలిపింది. హైదరాబాద్లో ఎంఐఎం గెలుస్తుందని సిప్యాక్ స్పష్టం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని సిప్యాక్ సర్వే స్పష్టం చేసింది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు 50.49% ఓట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్కు 37.29% ఓట్లు, బీజేపీకి 11.63% ఓట్లు వస్తాయని, ఇతరులకు 0.59 ఓట్లు పోలైనట్లు సిప్యాక్ తెలిపింది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీదేనని సిప్యాక్ కుండబద్దలు కొట్టింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారని సిప్యాక్ సర్వే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 41.17%, కాంగ్రెస్కు 33.81%, బీజేపీకి 13.26% ఓట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు 8.52%, నోటాకు 3.24% ఓట్లు పోలేనట్లు సిప్యాక్ వెల్లడించింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి పోటీలో ఉన్నారు.
భారత సార్వత్రిక ఎన్నికల పోలింగ్పై పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశాయి. మెజారిటీ సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమినే అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఈసారి కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో చేపట్టడం కష్టమేనని సంకేతాలు ఇచ్చాయి ఎగ్జిట్ పోల్స్. ఇక ఇండియా కూటమిగా ఏర్పడిన దేశ ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది.